ఒక చిన్న ఊరిలో పుట్టిన వారే శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రమ్మ. వారు మూడు మనులు, ఒకే ఇంటిలో, ఒకే తల్లిదండ్రుల సంతానంగా జన్మించిన దివ్య స్వరూపాలు. కాని వారి బంధం ఒక సామాన్య సోదర సోదరి బంధం కాదు, అది ప్రేమ, పరమార్థం, పరిపూర్ణతకి నిదర్శన. బలరాముడు, శేషనాగుని అవతారంగా, కృష్ణుని అన్నగా జన్మించాడు. ఆయన ధైర్యానికి, అక్కసుతో కూడిన ప్రేమకు పేరు. కృష్ణునిపై తనకున్న ప్రేమ అంతా శక్తిగా మారి, రక్షణగా నిలిచేది. తమ్ముడి ప్రయాణంలో ఆయన ఎదురైన ప్రతి విపత్తునూ తొలగించేది, అన్నగా, ఒక యోధుడిగా. కృష్ణుడు చిన్నతనంలోనే అందరినీ ఆకర్షించే వాడయ్యాడు. ఆయన మాటలతో మంత్రముగ్ధం చేస్తాడు. తన ప్రేమతో అందరినీ బంధించేవాడు. బలరాముని కంటే చిన్నవాడు అయినా, తన జ్ఞానంతో, దయతో అన్నయ్యకు గౌరవప్రదంగా నిలిచాడు. సుభద్రమ్మ, చిన్న చెల్లెలు. బలరాముడు, కృష్ణుల ముద్దుల పెత్తనం. ఆమె తీరైన ప్రేమతో వారిని అనురాగ బంధంతో చుట్టేసింది. ఆమె నవ్వుతో గృహాన్ని దేవాలయంగా మార్చేది. ఆమె ప్రేమ అన్నదమ్ముల ప్రేమను మరింత బలపరిచేది. ముగ్గురూ కలిసిన దృశ్యం జగన్నాథుని రూపం. ఒకసారి ఈ ముగ్గురూ కలసి, గొప్ప సంభాషణలో మునిగిపోయారు. తమ గతం, భవిష్యత్తు, భక్తుల ప్రేమ గురించి మాట్లాడుకుంటూ. ఆ మాధుర్యంలో తాము మరిచిపోయారు తమ రూపాన్ని కూడా. చేతులు లేని రూపం, దివ్యమైన కనురెప్పలతో కూడిన ముఖాలు. అవే ఈరోజు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలుగా పూరీ నగరంలో దర్శనమిస్తారు. సంబంధం మాత్రమే కాదు, ఆత్మబంధం. ఈ ముగ్గురి బంధం మనకెందుకు ముఖ్యమంటే, ఇది రక్త సంబంధం కంటే గొప్పది, ఇది ఆత్మబంధం. ఇది మనకు నేర్పేది, ప్రేమకు ఎటువంటి రూపం అవసరం లేదు. భక్తికి అంతం లేదు. దేవుడికి చేరాలంటే మనసు సరిపోతుంది. ఈ ముగ్గురి ప్రేమ కథ, మనం జీవించాల్సిన జీవితం స్ఫూర్తిగా మారుతుంది. అందుకే జగన్నాథుని రథాన్ని మేము లాగుతున్నప్పుడు, మన హృదయాన్ని కూడా దేవుని వైపు లాగుతున్నాం.